మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము దేవుని స్వరము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాయిస్ ఆఫ్ గాడ్. నేటి వాగ్దానము కీర్తన 107:6. Today's promise is found in the book of Psalms 107:6. కీర్తన 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక నిత్యము నీ కనికరము, నీ కటాక్షము మా జీవితాల్లో అనుగ్రహించినందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్యా, నీ కృప ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణకై నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడిగా నిత్యము మా మధ్యలో నివసిస్తున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యములోకి జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచిన అభిషేకించబడిన వాక్యపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకోవటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో పారదలతో విడబంధిస్తున్నాం. ఈ స్థలాన్ని, మా జీవితాలను యేసు రక్తంలో ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము దేవుని స్వరము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాయిస్ ఆఫ్ గాడ్. ఈరోజు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినటువంటి వాగ్దానములో ఉన్నటువంటి సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 107:6 ఉన్నటువంటి సత్యం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఈ వాగ్దానము మొదటిగా ఇది ఒక ప్రవచనం. ఇది ఇజ్రాయేలు జనాంగమునకు ప్రవచనం. వారు అంటే ఎవరు అంటే ఇజ్రాయేలీ. మొదటిగా ఇజ్రాయేలీ నిబంధన జనులు. వారికి కష్టం వచ్చింది. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిగా దేవుని సన్నిధికి వెళ్తారు. ఎలా వెళతారు అంటే వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుంటారు. మేము చేసిన పాపాలను బట్టి మేము ఒప్పుకుంటున్నాము, మాకు క్షమాపణ దయచేయని కనికరము పొందుకోవటానికి క్షమాపణ అడుగుతూ వాళ్ళ యొక్క కష్టం వచ్చినప్పుడల్లా కూడా దేవుని సన్నిధికి వెళ్తారు. కష్టం తీరిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా లోకంలో కలిసిపోతారు. ఇది ఇజ్రాయేలీల యొక్క పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి సత్యాలు. ఇది మనం చూస్తూ ఉంటాం వాళ్ళ యొక్క పరిస్థితి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కీర్తనలో మనం ఏం చూస్తామంటే ఇజ్రాయేల్ గురించి చక్కగా దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే కీర్తన 78వ కీర్తనలో మనం చూస్తాం. 78వ కీర్తనలో ఏమిటి అంటే రేపు 32వ వచనం, Psalm 78:32. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇది వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. కీర్తన 78:22 కూడా Psalm 78:22. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అందుకే దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ప్రియమైనటువంటి సంఘమా, వాళ్ళు కష్టం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకోవటం, ప్రార్థన చేయటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే కష్టంలో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటారో దేవుడు వారికి కలిగినటువంటి ఆ ఆపద నుండి, ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి వారిని విడిపిస్తూ ఉంటారు. వారికి తండ్రి తన వాక్కును పంపిస్తూ ఉంటారు, తన స్వరాన్ని పంపిస్తూ ఉంటారు.
పంపించి వారిని బలపరిచి ధైర్యపరిచి ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంగమా, అయితే ఈరోజు అంశంలో ఉన్నటువంటి సత్యాలను కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్వరము నేటి అంశము. దేవుడు ఎవరికి తన స్వరాన్ని వినిపిస్తాడు? Whom does God reveal his voice? ఎవరికి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఎన్నుకోబడినటువంటి జనాంగము, పిలువబడినటువంటి జనాంగము, ఏర్పరచబడినటువంటి జనాంగానికి తండ్రి తన స్వరాన్ని వినిపిస్తాడు. ఏ విధంగా తండ్రి తన స్వరాన్ని వినిపిస్తాడు అంటే, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా తన స్వరాన్ని తండ్రి వినిపిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి గల కారణాలు ఏమిటి? ఆలోచన చేయండి. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ గాడ్ టు రివీల్ హిస్ వాయిస్ టు హిస్ చోసెన్ చిల్డ్రన్? దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి గల కారణాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా తండ్రి తన చిత్తాన్ని బయలుపరచడానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. రెండవదిగా తండ్రి తన యొక్క ప్రణాళికను, తన ఆలోచనను, తన ఉద్దేశాన్ని జరిగించటానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. మూడవదిగా తండ్రి తన యొక్క శక్తిని బయలుపరచటానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. నాలుగవదిగా తండ్రి తన అభిషేకాన్ని ఇవ్వటానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. ఐదవదిగా ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన తన జనాంగము నా సొంత ప్రజలు అని వాళ్ళని సాక్షులుగా నిలబెట్టడానికి, తండ్రి తనకిష్టమైన వారిని, ఎన్నుకున్న వారిని సాక్షులుగా నిలబెట్టడానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. ఆరవదిగా తండ్రి తను మహిమ పొందటానికి తన స్వరాన్ని వినిపిస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, ఏడవదిగా తండ్రి తన స్వరాన్ని ఎందుకు వినిపిస్తారు అంటే, ఆదరణ, ఓదార్పు, సమాధానము, ఆశీర్వాదాన్ని కలుగ చేయటానికి తన యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయండి. అయితే ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఎవరు తండ్రి స్వరాన్ని విన్నారో ఆ కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆది కాండములోకి వెళితే, మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని విన్నది ఎవరు అంటే ఆదాము, అవ్వలు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. ఏదేను తోటలో దేవుడు ఆది మానవుడు ఆదామును, అవ్వను సృష్టించిన తరువాత వారితో దేవుడు మాట్లాడారు. తన స్వరాన్ని మొట్టమొదటిగా విన్నది ఎవరు అంటే ఆది మానవుడు ఆదాము, తన యొక్క భార్య అయినటువంటి అవ్వమ్మ. వాళ్ళతో దేవుడు సెలవిచ్చాడు, మీరు ఈ యొక్క తోటలో ఉన్నవన్నీ కూడా మీరు తినవచ్చు, ఏదైనా తోటలో అని దేవుడు సెలవిచ్చాడు. ఆది కాండం 2వ అధ్యాయంలో 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలని తెలివి నెచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీ వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ఈ విధంగా మొదటి ఆజ్ఞను మొదటి మానవుడైనటువంటి ఆదాముకు, తన భార్య అయినటువంటి అవ్వకు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా దేవుడు ఈ యొక్క మొదటి మానవుడు ఆదాము, తన భార్య అంటే అవ్వ కూడా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో ఏదెను తోటలో సంతోషంతో, సమాధానముతో, రోగము లేని, బాధలు లేని సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మహిమ వస్త్రాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు ఈ యొక్క ఆదాము, అవ్వలు? ప్రియమైనటువంటి సంఘమా, మొదటి మానవుడు ఆదాము ఈ భూలోకములో బ్రతికినన్ని సంవత్సరాలు 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. ఏమని వినిపించాడు అంటే, మీరు ఈ యొక్క తోటలో ఉన్నటువంటి
అన్నిటినీ కూడా మీరు తినవచ్చు. అయితే ఒక చెట్టు ఉన్నది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరుని ఆజ్ఞాపించెను. దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. ఏమని సెలవిచ్చాడు? తన ప్రణాళికను, తన చిత్తాన్ని, తన ఆలోచనను తెలియచేశాడు మొదటి మానవుడికి. తింటే చచ్చిపోతామని సెలవిచ్చాడు. అంటే తండ్రి యొక్క ఆలోచన ఏమిటి? మానవులందరూ కూడా నిరంతరము జీవించాలి. జీవించవలసినటువంటి మానవులను తండ్రి సృష్టించాడు. తన రూపములో తన పోలిక చొప్పున నరుని దేవుడు సృష్టించాడు. ఈ సర్వ సృష్టి పైన సర్వాధికారాన్ని కూడా ఆది మానవుడికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించి ఏమని సెలవిచ్చాడంటే ఆది మానవుడికి, ప్రియమైనటువంటి సంఘమా, ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు, తన స్వరాన్ని వినిపించాడు. సెలవిస్తున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పెను. అంటే ఈ సృష్టి పైన సర్వాధికారము భూమి మీద తండ్రి తర్వాత ఎవరికి ఉన్నది అంటే ఆది మానవుడైన ఆదాముకు అధికారము కలిగిన, జీవము కలిగిన, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము కలిగిన ఆదాముని తీసుకొని వచ్చి ఏదెను తోటలో దేవుడు అనుగ్రహించాడు. సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క ఏలమంటే అధికారం ఏమిటి అంటే, సూర్యుడు ఉదాహరణకి సూర్యుడు ఎక్కువగా ఉన్నాడు అనుకో, ఎండ ఎక్కువగా ఉందనుకోండి, సూర్యుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు రావద్దు, ఇక ఆగిపో అంటే ఆగిపోతాడు. వర్షం కావాలి, వర్షం కావాలి అంటున్నాడు అనుకోండి, నాకు వర్షం కావాలి అంటే మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఇప్పుడు వర్షం ఎక్కువగా ఉంది, నాకు ఇక వర్షం వద్దు అంటే ఆగిపోతాయి. ఆలోచన. చలి ఎక్కువగా ఉంది అంటే చలి ఆగిపోతుంది. అంటే ఈ సర్వ సృష్టి కూడా ఎవరికి లోబడుతుంది? ఆదాముకు లోబడుతుంది. ఈ ఆదాము పైకి ఈ యొక్క సృష్టి పైన అధికారాన్ని అనుగ్రహించాడు. అందుకే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఏలమని చెప్తున్నాడు. ఈ యొక్క జీవరాశి పైన, జంతువుల పైన, పక్షుల పైన, ఈ సర్వము పైన, సూర్యుడి క్రింద ఉన్నటువంటి సమస్తము పైన అధికారము ఈ యొక్క ఆది మానవుడికి, ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. ఇంతటి అధికారము కలిగినటువంటి ఆది మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. పాపం అంటే ఏమిటి అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుడు చెప్పింది చెయ్యకపోవటమే పాపం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆ యొక్క పండును తిన్నాడు. మొదటిగా తన భార్య తింది, తన భార్య తీసుకుని వచ్చి తన భర్తకి ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. ఆ క్షణాన ఏమైపోయారు అంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. సిగ్గు అంటే ఏమిటో వాళ్ళు తెలుసుకోగలిగారు. దిగంబరులుగా వాళ్ళు ఉన్నారు అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. భయం ప్రారంభమైంది. భయం ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో ప్రారంభమైంది. మొదటి మానవుడైన ఆదాము జీవితంలో ప్రారంభమైంది ఈ యొక్క భయం. భయం ఎక్కడ ఉంటుంది అంటే, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడే భయం ఉంటుంది. పాపానికి తల్లి ప్రియమైనటువంటి సంఘమా ఎవరు అంటే భయానికి గల, భయం యొక్క తల్లి ఈ యొక్క పాపం. భయం ఎవరి నుంచి వస్తుంది? పాపం ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉంటుంది. ఈ యొక్క భయానికి తండ్రి ఎవరు అంటే అపవాది, సాతాను. భయానికి ఇద్దరు ఉన్నారు తోడు. ఎక్కడ సాతాను ఉంటాడో, ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. ఈ యొక్క ఏదోను తోటలోకి సాతానుడు వచ్చాడు, మోసపరిచాడు. అందుకే సాతానుడి యొక్క పేరు అపవాది అనియు, ఘట సర్పమనియు, మోసగాడనియు అతనికి పేరు రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో అపవాది యొక్క స్వభావం గురించి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆది కాండములో 12వ అధ్యాయంలో 9వ వచనం, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12:9, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల
ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆలోచన చేయండి. త్రోసివేయబడ్డాడు. ఎక్కడి నుంచి? పరలోకములో దేవుని తర్వాత రెండవ స్థానము కలిగిన, ఆధిక్యత కలిగిన తేజో నక్షత్రము, అందగాడు, స్తుతి ఆరాధనను నడిపించేటువంటి వాడు ఈ యొక్క లూసిఫర్. అతనికి ఉన్నటువంటి పేర్లు తేజో నక్షత్రము, అందగాడు. ఆలోచన చేయండి. ఆయన మంచి జ్ఞానవంతుడు. ఎవరు? సాతానుడు. పడిపోక మునుపు ఇవన్నీ కలిగి ఉన్నాడు పరలోకములో. ఆ పరలోకములోనే పాపం ఈ యొక్క సాతానుడి యొక్క ఆలోచనలో కలిగింది. ఏమిటి అంటే, తండ్రి తర్వాత రెండవ స్థానం నాదే కాబట్టి అందరూ కూడా నన్ను గౌరవించాలి, ఆరాధన చేయాలి అనేటువంటి ఆలోచన. అదే అతిశయము, గర్వము. ఎప్పుడైతే ఆ గర్వం తన ఆలోచనలోకి వచ్చిందో ఆ క్షణాన్నే ఆ స్థానాన్ని కోల్పోయాడు పరలోకములో అపవాది. భూలోకంలోకి త్రోసివేయబడ్డాడు. భూలోకానికి వస్తే పరిస్థితి ఏముంది? భూలోకం మీద అధికారి ఎవరు? ఆదాము ఉన్నాడు. ఇప్పుడు సాతానుని ఎవరు పూజిస్తారు? ఆరాధన ఎవరు చేస్తారు? తనకు అధికారమే లేదు భూమి మీద. అందుకని అపవాది పాములోకి ప్రవేశించి, సర్పములోకి ప్రవేశించి, సర్పము అవ్వతో మాట్లాడటం, అవ్వ ఈ యొక్క సర్పము చెప్పిన మాటలు వినటం, ఆది కాండములో ఏదెను తోటలో పాపం చేయటానికి కారకుడయ్యాడు. ఎవరు? అపవాది. ఎప్పుడైతే ఆది మానవుడు ఆదాము పాపం చేశాడో, పాపం చేసిన వెంటనే ఆది మానవుడు ఆదాము కోల్పోయాడు. మొట్టమొదటిగా మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు, అంటే రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు. మూడవదిగా సన్నిధిని కోల్పోయాడు. నాలుగవదిగా సమాధానాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు. ఆ తరువాత తను ఎవరో అని గుర్తు చేయబడ్డాడు. తను ఒక దిగంబరిగా ఉన్నాడు అనేటువంటిది గుర్తు చేయబడ్డాడు. తనకి భయం అనేది లేదు. దేవునితో మాట్లాడేటువంటి వాడు ఎవరు? ఆదాము. పులులు, సింహాలు వాటన్నిటితో కలిసి జీవించేవాడు. సింహం ఇలా అంటే వచ్చేది, తన మాటకు లోబడేది. పులి ఇలా అంటే వచ్చేది. జంతువులన్నీ, జీవరాశి అన్నీ కూడా తనకి లోబడేవి. ఈ యొక్క జీవరాశి పైన వీటన్నిటికీ కూడా పేర్లు కూడా పెట్టింది ఆది మానవుడైనటువంటి ఆదాము. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు సెలవిచ్చాడు, అంతటి అధికారం అనుగ్రహించాడు ఈ యొక్క ఆదాముకు. ఆది కాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ వచనం, జెనసిస్ చాప్టర్ 2:19. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఆలోచించండి. ఈ జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ, జీవరాశులన్నిటికీ కూడా పేర్లు పెట్టింది ఎవరు? ఆది మానవుడైన ఆదాము. ఎంతటి ధన్యత కలిగినటువంటి, ఆశీర్వాదము కలిగినటువంటి ఆదాము తను చేసినటువంటి పాపము ద్వారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం ద్వారా కోల్పోయాడు. అధికారాన్ని కోల్పోయాడు, ఆనందాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, సన్నిధిని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు. భయం కలిగింది తనకి. అప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడు, తోటలోనే ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, ఏం జరుగుతుందో సమస్తము చూస్తున్నాడు. ఆయనకి కనిపించనిది ఏమీ కూడా లేదు తండ్రికి. ప్రియమైనటువంటి సంగమా, తండ్రి చూశాడు. ఆదాము జీవితంలో జరిగిన ప్రతిదీ చూశాడు. చూసిన తర్వాత తండ్రి పిలుస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, స్వరాన్ని వింటున్నాడు. ఇప్పుడు ఆది కాండంలో 3వ అధ్యాయంలో 9వ వచనం, జెనసిస్ చాప్టర్ 3:9. ఇక్కడ చూడండి ఏమని సెలవిస్తున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటిన నేను. ఆలోచన చేయండి. అప్పటి వరకు పాపం తనలో ప్రవేశించేంత వరకు భయం లేదు. భయం వచ్చిన తర్వాత
ఏం కలుగుతుంది? పాపం వచ్చిన తర్వాత భయం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను భయపడ్డాను, దాక్కున్నాను అంటున్నాడు. ఆలోచన చేయండి. భయపడ్డాను, దాక్కున్నాను అని చెప్తున్నాడు. అంటే ఒప్పుకోవటం లేదు. నీవు తినవద్దు అన్నటువంటి పండును నేను తిన్నాను, భార్య ఇచ్చింది, ఆవిడ తింది, నేను కూడా తిన్నాను, మేము తప్పు చేశాము, మేము పాపం చేశామని ఒప్పుకోవట్లేదు. ఆలోచన చేయండి. భార్య మీద నెట్టేశాడు. ఆడేమంది? తప్పు నాది కాదు, సర్పం ఇచ్చింది, చెప్పింది అని చెప్పింది. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు వేసుకుంటున్నారు కానీ ఒప్పుకోవట్లేదు. నిందలు వేసుకుంటున్నారు కానీ మేము తప్పు చేశాము, మేము నీ మాట వినలేదని ఒప్పుకోవట్లేదు. ఆదాము యొక్క స్వరాన్ని విన్నాడు. అంతకుముందు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో అప్పుడు సంతోషంగా విన్నాడు, ఆలకించాడు, ధైర్యం కలిగింది. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్న వెంటనే ఏం కలిగింది? భయం కలిగింది. ఆలోచన చేయండి. దేవుడు భయస్థులను సృష్టించలేదు, భయము లేని మానవుని దేవుడు సృష్టించాడు. ఈ లోకంలో ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ మానవుడైనా, ఏ ప్రాంతం వాడైనా లోకములో మానవుడు భయపడుతున్నాడు అంటే అందుకు గల రెండు కారణాలు. ఒకటి పాపము, రెండవది సాతాను. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడ సాతాను ఉంటాడో అక్కడ భయం ఉంటుంది. భయాలు లేని మానవులను తండ్రి సృష్టించాడు. కాబట్టి ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే, నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? నీవు స్వరాన్ని వింటున్నావా లేదా అన్నది ప్రశ్న. నీవు దేవుని స్వరాన్ని వింటున్నావా, సాతానుడి యొక్క స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరాన్ని వింటే ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, అభిషేకము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది దేవుని స్వరాన్ని వింటే. మరి సాతానుడి స్వరం వింటే ఏం కలుగుతుంది? భయం, ఆందోళన, అనుమానం, ఏం చేయాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితి కలుగుతుంది. అది ప్రియమైనటువంటి సంగమ. అయితే నేను గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎలా గుర్తుపట్టాలి? ఇది దేవుని స్వరమా, ఇది సాతానుడి స్వరమా అని ఎప్పుడు ఎవరు గుర్తుపట్టగలుగుతారు? ఆలోచన చేయండి. ఆ యొక్క గుర్తుపట్టేటువంటి సామర్థ్యాన్ని యేసయ్య తన కృప ద్వారా సార్వత్రిక సంఘానికి అనుగ్రహించారు. అదే వాగ్దానపు ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. పరిశుద్ధాత్మలో 9 కృపావరాలు ఉన్నాయి. ఏమిటి అంటే అవి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ప్రవచన వాక్యము, ప్రవచన వరము, ప్రవచనాలకు అర్థాలు చెప్పేటువంటి వరము, స్వస్థత వరము, విశ్వాసం అనేటువంటి వరము, అద్భుతాలు చేసేటువంటి వరము అని ఈ విధంగా 9 వరాలు ఉన్నాయి ప్రియమైనటువంటి సంగమ. అందులో ఒక వరం పేరు వివేచన వరము, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. ఎవరులో ఏమున్నది అనేటువంటి గుర్తించేటువంటి, గ్రహించేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మను కలిగి ఉండటం ద్వారా పొందుకుంటారు ప్రియమైనటువంటి సంగమ. అయితే ఈరోజు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి? మొదటిగా ఆది మానవుడు స్వరాన్ని విని, మొదటి 2వ అధ్యాయంలో స్వరాన్ని విన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు, 3వ అధ్యాయంలో భయం కలిగింది. ఈరోజు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయి? వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచూసుకోవాలి. ఆది కాండంలో ఆదాము అవ్వ తర్వాత మనం చూసింది ఎవరిని అంటే ప్రియమైనటువంటి సంఘమ, హానోకు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ప్రియమైనటువంటి సంఘమ. ఆది కాండములో 5వ అధ్యాయంలో హానోకు 365 సంవత్సరాలు జీవించి భౌతికమైన మరణాన్ని రుచి చూడకుండా తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆది మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. ఆ పాపం దానికి వచ్చినటువంటి జీతమే మరణం ప్రేమటువంటి సంగమ. ఆది మానవుడు 900
65 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన యొక్క కుమారుడు మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో 27వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘం, ఆ తర్వాత స్వరాన్ని ఎవరు విన్నారు అని మనం ఆలోచన చేస్తే, మూడవదిగా అబ్రహాము గారు, విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. తను తన తండ్రితో కలిసి జీవిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాం గారు తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు. ఆది కాండములో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, నేను నీకు చూపించేటువంటి పాలు తేనెలు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలి అని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క స్వరానికి లోబడ్డాడు అబ్రహాం గారు. ఆది కాండము 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో రాయబడి ఉంది ఆ సత్యం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అతనికి వయస్సు 75 సంవత్సరాలు. ఆలోచన చేయండి. అయితే వాగ్దానాన్ని పొందుకున్నది ఏ సంవత్సరం అంటే 100 సంవత్సరాలు. 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు, వాగ్దానాన్ని అనుగ్రహించాడు. కానీ నెరవేరింది 25 సంవత్సరాలకి. ఆలోచన చేయండి. ఈ 25 సంవత్సరాల్లో అనేక సార్లు తనలో అనేక విషయాల్లో దేవుడు తన కృపను చూపించాడు, తన ప్రణాళికను చూపించాడు, తన ఆశీర్వాదాన్ని చూపించాడు. చివరికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నివసించాడు ఆది మానవుడు. తర్వాత ఈ యొక్క అబ్రహాము గారు ఈ యొక్క ఏదెను తోటలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో నివసించాడు. తరువాత ఆ అబ్రహాము గారి యొక్క సంతానం 12 గోత్రాలు. ముందుగా దేవుడు తన యొక్క స్వరాన్ని మోషే గారికి వినిపించారు. మోషే గారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశం నుండి పారిపోయి తను వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతఃపురంలో 40 సంవత్సరాలు జీవించాడు మోషే గారు. ఆ 40 సంవత్సరాల తర్వాత తను ఒక వ్యక్తిని చంపివేయటం ద్వారా ఫరోకి భయపడిపోయి తన్ను కూడా చంపుతారనేటువంటి భయంతో ఆ ఐగుప్తు దేశం నుండి పారిపోతాడు. పారిపోయి వెళుతూ ఉన్నప్పుడు తను ఒక అరణ్యంలో అక్కడ ఇత్రో అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన మోషే గారి యొక్క మామయ్య గారు. ఆయన యొక్క పిల్లలందరూ కూడా గొర్రెలకు వాళ్ళు ఒక బావి దగ్గర నీళ్లు పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ దాహం వేస్తూ ఉంటే తను అడిగితే వాళ్ళు దాహానికి నీళ్లు ఇచ్చారు, త్రాగాడు. తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు, వాళ్ళ తండ్రికి పరిచయం చేశారు. అప్పుడు ఇత్రో తన యొక్క పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. అక్కడ ఆ యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు ఈ యొక్క మోషే గారు. ఈ విధంగా 40 సంవత్సరాలు అరణ్యములో ఎడారిలో గొర్రెల కాపరిగా ఉన్నాడు. అంతఃపురములో విలువిద్యలు నేర్చుకున్నటువంటి ఫరో యొక్క కుమార్తె యొక్క కొడుకుగా పిలువబడినటువంటి రాజకుమారుడు అనుభవాన్ని అనుభవించినటువంటి మోషే అటన్నిటినీ వదిలిపెట్టి ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు తనకి భార్యను దేవుడు అనుగ్రహించాడు. తన యొక్క మామయ్య గారి యొక్క గొర్రెలన్నింటినీ కూడా మేపుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో చూస్తాం. ఈ యొక్క మోషే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. మేపుకుంటూ ఉంటూ ఒక స్థలంలో వాటిని మేపుతూ ఉన్నాడు కింద. అయితే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పొదలు ఉన్నాయి. ఆ పొదల్లో దగ్గరగా కింద మేపుతూ ఉన్నాడు గొర్రెల్ని. ఒక పొద దగ్గర నుంచి ఏం కనిపిస్తుంది అంటే మంచి అగ్ని కనిపిస్తుంది. పొదల్లో నుంచి అగ్ని కనిపిస్తుంది, కానీ పొద కాలిపోలేదు. బర్నింగ్ బుష్. గాడ్ షోడ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్. దేవుడు తన స్వరాన్ని వినిపించాడు.
నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 3వ వచనంలో, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా జనుల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఆమేన్. ఆలోచన చేయండి. దేవునికి తెలియదేదీ లేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నారు. ప్రతి మానవుడిని చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉంది. ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 15 verse 3. God is watching everyone. ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 15 verse 3. సామెతల గ్రంథం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ పరిస్థితిని దేవుడు చూశాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. కష్టపడి వాళ్ళు బాధను అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి ఏమంటున్నాడు అంటే, నేను వారి బాధను చూచి తిని. ఫరో ఏ విధంగా కష్టాలు వాళ్ళకు కలుగు చేస్తున్నాడు అవన్నీ కూడా నేను చూశాను. కాబట్టి మోషే, నా కుమారుడా, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళని నువ్వు విడిపించాలి, తీసుకురావాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఈయన దాదాపుగా 4 సాకులు చెప్పాడు. ఒకటి ఏమిటంటే, నేను నోటి మాంద్యం గలవాడను, అంటే నత్తి వాడను అన్నాడు. రెండవదిగా ఏమన్నాడంటే, నాకన్నా మా అన్నయ్య బాగా చక్కగా మాట్లాడతాడు, వాడిని పంపించు, నన్ను కాదు, నా వల్ల కాదు, అతను పంపించు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, నేనే దొరికానా నీకు, ఇంకెవరు లేరా అంటున్నాడు. నీ పని చేయడానికి నేనే దొరికాను, ఇంకెవరు లేరా అంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ ఏమంటే, ఎక్స్క్యూజ్ ఈజ్ నాట్ ద వే టు ఎస్కేప్. తప్పించుకోవటానికి మార్గాలు ఎత్తకొద్దు. దేవుని సన్నిధికి రావటానికి, కానుకలు ఇవ్వటానికి, దేవుని పని చేయటానికి నాకు ఇప్పుడు సమయం లేదు, నేను ఇప్పుడు ఇది చేయటంలో తప్పించుకోవటానికి మార్గాలు ఎత్తకొద్దు. ఈ మోషే కూడా అలాగే చెప్తున్నాడు. అనేక సాకులు చెప్తున్నాడు. ఆయన చెప్పిన సాకులు 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఆయన కన్నా మనం మించిపోయాం సాకులు చెప్పటంలో. ఏంటి ఈయన చెప్తున్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడంటే, నేను కాదు వేరే వాళ్ళ పంపు అంటున్నాడు. ఆయన చెప్పే సాకులు కొన్ని మంది చదివి వినిపిస్తాను మీకు కూడా బాగా అర్థమైంది. లేకపోతే నేను చెప్తున్నాను అనుకుంటాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి సాకులు. 9వ వచనం, ఇజ్రాయిల్ల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస సూచితిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయిలులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయిలులను ఐగుప్తు నుండి తోడుకొని పోవడం ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఆ పర్వతం మీద దేవుని సేవించేదరని. మోషే చిత్తగించుము,
నేను ఇజ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితల దేవుడు మీ యొద్దకు నన్ను పంపని వారితో చెప్పగా ఆయన పేరేమి, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగాను. సాగు చెప్తున్నాడు. వాస్తవానికి ఆయనకి తెలీదు. ఎవరికి? మోషేకి తెలీదు. దేవుని పేరు తెలీదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, దేవుని పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని అంటున్నాడు. చక్కగా దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, మనం మాట్లాడుకుంటాం కదా, మన ఫోన్ పెట్టామంటే కొంతమంది అయిపోవాలి, ఛార్జింగ్ అన్న అయిపోవాలి, లేదా డబ్బులన్నీ అయిపోవాలి, అప్పటివరకు మాట్లాడుతూనే ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ మోషే గారు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో. పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను అనువాడను. నిరంతరము ఉన్న దేవుడు తండ్రి అయిన యెహోవా. ప్రియమైనటువంటి సంఘం, అందుకే పరిశుద్ధాత్మ ఏమంటే ఆది అంతమునై ఉన్నాను. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. ఆయన ఆది అంతమునై ఉన్నాను అంటున్నాడు. అందుకే మోషేతో దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్ద నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెననెను. ఉన్నవాడు మీ యొద్దకు నన్ను పంపి ఉన్నారు అని నువ్వు చెప్పాలి అని చెప్పాడు. సరే, చివరికి విన్నాడు, వెళ్ళాడు, వాళ్ళని విడిపించాడు, బయటకు తీసుకొచ్చాడు. లక్షల మంది బయటకు వచ్చారు, అద్భుతాలు చూశారు. ఆ తర్వాత ప్రాణం బాగానే ఉంది. అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు చక్కగా దేవుని కృపను, ప్రేమను, దేవుని శక్తిని, అద్భుతాలని అనుభవించారు. 40 సంవత్సరాలు అయిపోయినాయి, బయటకు వచ్చారు. తర్వాత చివరికి మోషే ఒక్కడే మాత్రం ఆ యొక్క పాలుతేళ్లు ప్రవహించేటువంటి దేశంలోకి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యెహోషువ నాయకత్వాన వాళ్ళు వెళ్ళిపోయారు. తిను ఆగిపోయాడు, తన పైన చనిపోయాడు కొండపైన. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా చరిత్రలో మనం చూస్తాం. తరువాత ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలందరూ కూడా వచ్చారు. తర్వాత అబ్రహాంతో మాట్లాడిన తర్వాత దేవుడు ఇస్సాకుతోటి, యాకోబుతోటి మాట్లాడారు. ఇంకా వరుసగా ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి సంఘమా, తర్వాత ప్రవక్తలతో దేవుడు మాట్లాడిన వారిని మనం చూస్తాం. మొదటిగా ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో దేవుడు మాట్లాడాడు. సమూయేలు గ్రంథంలో చూస్తాం మనం. సమూయేలు గ్రంథంలో మనం చూసేటువంటి ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 3 వర్సెస్ 1, చాప్టర్ 3 వర్స్ 4. 3వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచినవి కదా, నేను వచ్చాను అంటున్నాడు. అప్పుడు మందిరంలో యాజకుడు ఎవరు? ఏలీ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ యొక్క సమూయేలు బాలుడు, చిన్నవాడు. అది ఎవరి స్వరమో గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మొదటిసారి దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. ఏలీ దగ్గరకు వెళ్ళాడు. నేను వచ్చాను అని పిలిచావు కదా, ఏంటి అంటే, నేను పిలవలేదు అన్నాడు ఏలీ గారు. సరే, వెళ్ళిపోయాడు. మళ్ళీ పండుకున్నాడు. రెండోసారి దేవుడు పిలిచాడు. మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఏలీ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ పిలిచావు కదా, నేను వచ్చాను అన్నాడు. నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు, పండుకున్నాడు. పండుకున్నాక మూడోసారి కూడా పిలిచాడు, సమూయేలు సమూయేలు అని పిలిచి 3 సార్లు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు. అప్పుడు ఏలీ దగ్గరకు వచ్చి, నన్ను పిలవలేదని నువ్వు అంటున్నావు, నేను స్వరాన్ని వింటున్నాను, దేవుడు నన్ను పిలిచాడు అని సెలవిచ్చాడు. ఎవరు? సమూయేలుతోటి ఏలీ అంటున్నాడు, నిన్ను పిలిచింది దేవుడు, నేను కాదు. కాబట్టి ఈసారి నీవు ఆ స్వరాన్ని వింటే, నీ యొక్క స్వరాన్ని నీ దాసుడు వినుచున్నాడు, నేను ఏమి చెయ్యాలో చెప్పు తండ్రి అని నీవు అడుగు
అప్పుడు ఆయన చెప్తాడు, తండ్రి తన ఆలోచన, తన ప్రణాళిక నీకు తెలియచేస్తాడు. అయితే తండ్రి నీకు చెప్పిందంతా నాకు చెప్పాలి, ఏది దాచిపెట్టావా నీకు శిక్ష పడిద్ది అన్నాడు. అప్పుడు ఏలి సరే అన్నాడు, వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు, చెప్పిన అంతా వచ్చాడు, మళ్ళీ ఏలి గారికి చెప్పాడు. ఈ విధంగా ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది. దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు సమూయేలు. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. నీవు దేవుని యొక్క స్వరాన్ని వినాలి అంటే ప్రియమైనటువంటి సంఘమా ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయాలి. సమూయేలు ఎక్కడ విన్నాడు స్వరాన్ని? మందిరములో, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళాలి స్వరాన్ని వినటానికి? సన్నిధికి వెళ్ళాలి. యేసయ్య సన్నిధికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ సన్నిధికి వెళ్ళాలి. నువ్వు సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపెట్టడం నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ యొక్క బాలుడైన సమూయేలు కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితి. ఎవరు అనుకున్నాడు? నా యొక్క యజమానుడు లేదా ఏలీ గారు అనుకుని ఏలీ దగ్గరికి వెళ్ళిపోయాడు. నన్ను పిలిచావు కదా, నేను వచ్చానంటున్నాడు. గుర్తుపట్టగలిగేది ఎప్పుడు అంటే దేవుని చేత నడిపించబడిన తరువాత. ఆయన స్వరాన్ని వినిపించడమే కాదు, ఆయన స్వరము మనకి మార్గాలను సరళం చేస్తుంది. ఎందుకు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు? ఆయన మార్గములోకి నీవు నేను వెళ్ళాలి, ఆయన చిత్తములో నీవు నడవాలి. సమూయేలుకి ఎందుకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు? ప్రవక్త అయిన సమూయేలుకి దేవుడు అంటే ఏలీ కుమారులు చెప్పిన మాట వింటలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏలీ గారు, యాజకుడైన ఏలీ పిల్లల్ని మందలించటం లేదు, వాళ్ళు ఒప్పుకుంటున్నాడు. అందుకని చెప్పేసి ఇక తండ్రికి కోపం వచ్చింది. ఈ ఏలీ నేను యాజకుడిగా పెడితే నా మాట వింటలేదు, పోనీ పిల్లల్ని కూడా మందలించలేదు, సరిగ్గా దేవుని శిక్షలను బోధలను వాళ్ళని పెంచట్లేదు అని కోపం వచ్చింది దేవునికి. కోపం వచ్చి ఏం చేశాడు? తాను ఎన్నుకున్న వ్యక్తిని మాట్లాడాడు. ప్రియమైనటువంటి సంగమా, ప్రతి విశ్వాసి కూడా ఎన్నుకోబడ్డారు, ప్రతి విశ్వాసి కూడా ఏర్పరచబడ్డారు, ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడడానికి తండ్రి తన యొక్క అభిషేకాన్ని, వాగ్దానపు ఆత్మను పంపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘం, స్వరం ఎవరు వినగలుగుతారు? అన్యులు కాదు, ఎన్నుకోబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. సమూయేలు ఎన్నుకోబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. ప్రియమైనటువంటి సంఘం, అందుకే స్వరాన్ని వినగలిగాడు. రాజులను అభిషేకించటానికి నియమించబడ్డాడు. ఇజ్రాయేలు జనాంగమునకు మార్గాన్ని చూపించటానికి ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రవక్తలు ఏం చేస్తారు అంటే తండ్రి ఆలోచన, తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తారు. ప్రవక్త అనే వారిని ఎవరిని పిలుస్తారంటే ప్రాఫెట్ ఈజ్ నోన్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. ప్రవక్తలు దేవుని యొక్క సమాచారాన్ని అందించేటువంటి వాడు. తండ్రి తన స్వరాన్ని వినిపించేది తన సమాచారాన్ని అందించడానికి. ఎప్పుడు ఆపద కలగబోతుందో, ఎప్పుడు సమస్య రాబోతుందో, ఆ సమస్య నుండి, ఆపద నుండి తప్పించడానికి మార్గాలు తెలియజేయటానికి తండ్రి తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా సమూయేలు గారితో దేవుడు స్వరాన్ని వినిపించాడు. రాజులను అభిషేకించటానికి, రాజ్యాన్ని, ఇజ్రాయేలు జనాంగమును ఆశీర్వదించటానికి ఒక బలమైన సాధనముగా దేవుడు ప్రవక్త అయిన సమూయేలును దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత రాజుల కాలం ప్రారంభమైంది. ప్రేమైనటువంటి సంఘమా, న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత రాజుల కాలం ప్రారంభమైంది. ఈ విధంగా వాళ్ళందరితో కూడా దేవుడు ఇజ్రాయేలు జనాంగమును ఆస్వాదించడానికి నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే ఏలియా గారిని చూస్తాం. ప్రవక్త అయిన ఏలియా గారితో మనం దగ్గరకు వెళ్ళినప్పుడు రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం ఏలియా గారిని. ఈ ఏలియా ఎవరు? ఒక ప్రవక్త. ప్రియమైనటువంటి సంఘమా, అసాధారణమైనటువంటి ప్రవక్త, దేవుని యొక్క శక్తిని, అభిషేకమును కలిగినటువంటి ప్రవక్త ఈయన. మామూలు ప్రవక్త కాదు. ప్రియమైనటువంటి సంఘమా, ఈయన అగ్ని ప్రవక్త.
ఆకాశం నుండి అగ్ని భూలోకంలోకి వచ్చేంత విధంగా ప్రార్థన చేసినటువంటి ప్రవక్త రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇది చూస్తాం. ఈ యొక్క ప్రవక్తను ఏలియా గారిని మనం చూస్తాం. 17వ అధ్యాయంలో చూస్తాం. ఆయనకు దేవుడు ఏం చేసి తన స్వరాన్ని వినిపించాడు. నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది. ప్రస్తుతం నీకు ఈ పారిపోతున్నావు కదా, నీకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతంలో ఒక విధురాలకు చెప్పాను నేను, ఆవిడ నీకు భోజనం తీసుకుని వస్తుంది, ఆవిడ నీకు భోజనం పెడుతుంది అని అనేక విషయాలు చెప్పాడు తండ్రి. తర్వాత కాకి ద్వారా నీకు మాంసాన్ని పంపిస్తాను, నీకు మాంసం తినవచ్చు, ఇంకా నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం చాలా ఉంది అని చెప్తాడు. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ యొక్క సత్యాలన్నీ కూడా మనం చూస్తాం. అయితే 2 వచనాలు నేను చదివి వినిపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 8 ఆన్వర్డ్స్. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఈ యొక్క విధవరాలకి నేను సెలవిచ్చి తిని. అందుకతడు నేను సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎదురున్నవే కానీ అప్పం ఒక్కటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పులలు ఏరుటకు వచ్చితనను. అప్పుడు ఎలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచు వచ్చిరి. ఆలోచించాను. ఇక్కడ 2 అద్భుతాలు. ఒకటి, ఏలియా గారిని దేవుడు పోషించాడు. రెండవది, విధవరాలు, తనకు భర్త లేడు, తన కుమారుడు ఉన్నాడు, వాళ్ళు కూడా ఆహార సమస్యలో ఉన్నారు. వాళ్ళ సమస్యను దేవుడు తీర్చాడు. ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా అద్భుతాలు చాలా జరిగాయి. ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. చివరికి తన సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఈ ఏలియా కూడా మరణాన్ని రుచి చూడలేదు. ఆయన అగ్ని రథముల మీద దేవుడు తనను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి. తను వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యుడైనటువంటి ఎలీషా గారు ఆ యొక్క అభిషేకం కొరకు ఏలియా గారితోనే ఉండేవాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి అభిషేకం నాకు కావాలి అన్నప్పుడు, సరే అది నా వల్ల కాదు, తండ్రి అనుగ్రహిస్తాడు, నేను వెళ్ళేటప్పుడు నువ్వు చూస్తే నీకు కూడా అభిషేకం వస్తుందని చెప్పాడు. ఎవరు? ఏలియా గారు. అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏలియా గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉన్నాడు. గిల్గాల్ నుండి మరో ప్రాంతం నుంచి ఆ విధంగా వెళ్తూ ఉన్నాడు. చివరికి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. చివరికి ఆకాశం నుండి అగ్ని రథాలు వచ్చాయి. ఏలియా గారు అగ్ని రథాల్లో ఉంచి వెళ్ళిపోయారు. చూశాడు కింద ఎలీషా గారు. చూసిన వెంటనే ఆయన వస్త్రం కింద పడింది. ఆ వస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ వస్త్రం ద్వారా అభిషేకం తను పొందుకున్నాడు. 2 అంతల అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. ఏలియా గారిలో ఉన్నటువంటి 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఏలియా గారు 16 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 32 అద్భుతాలు చేశాడు. 2 అంతల అభిషేకాన్ని ఎలీషా గారు పొందుకున్నారు. ఈ విధంగా తండ్రి తన స్వరాన్ని వినిపించాడు, వాళ్ళని బలపరిచాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రవక్తలు చాలామంది ఉన్నారు. యెషయా ప్రవక్త గారితో దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఒక ప్రవచనాన్ని చూస్తాం, ఏ విధంగా దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. యెషయా గ్రంథంలో ప్రత్యేకంగా ప్రియమైనటువంటి సంఘమ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో
5-9 రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు తన స్వరాన్ని వినిపించాడు ప్రవక్త అయినటువంటి యెషయా గారికి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6 వర్సెస్ 6-9. ఇక్కడ దేవుడు ఏం సెలవిచ్చాడంటే, తనతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. వెళ్ళాలి అన్నప్పుడు ముందేమో నేను అపవిత్రుడను, నేను పాపం కలిగిన వాడిని, నేను పాపంలో పుట్టాను, నేను పాపంలో చనిపోతున్నాను అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు యెషయా గారు. చివరికి ఒప్పుకున్నాడు, నేను నిన్ను పవిత్రపరుస్తున్నాను అని తన పెదాలన్నీ తాకాడు. ప్రేమ సంగమా, వెంటనే తనకి ఆలోచన కలిగింది. వెంటనే ఇంకేం కలిగింది అంటే, సరే వెళ్తానని ఒప్పుకున్నాడు. 6వ అధ్యాయంలో 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పువ్వునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనకుందురు. యెషయా స్వరానికి లోబడ్డాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ఎవరి స్వరానికి లోబడ్డాడు? దేవుని యొక్క స్వరానికి లోబడ్డాడు. నేను ఉన్నాను, నేను వెళతాను అని ఒప్పుకున్నాడు. ప్రేమటువంటి సంగమా, యు ఒబేడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వెంటనే దేవుడు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెయ్యి అని సెలవిచ్చాడు. ఆ విధంగా యెషయా ప్రవక్త అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇజ్రాయెల్ జనాంగానికి అనుగ్రహించాడు. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఈ యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథం గురించి, క్రొత్త నిబంధన గ్రంథం గురించి కూడా తెలియచేయబడుతుంది. ఈ 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక సత్యాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంగమా, ఆ విధంగా బలమైన సాధనంగా ప్రవక్త అయినటువంటి యెషయా గారిని దేవుడు వాడుకున్నాడు. యెషయా గారిలో ఉన్న ప్రవచనాలు యేసు ప్రభువు వారి యొక్క జన్మ గురించి, యేసు ప్రభువు వారి యొక్క మరణం గురించి, యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానం గురించి అనేక సత్యాలు తెలియచేశాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ప్రియమైనటువంటి సంగతి. ఆ తర్వాత ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత ఇర్మియాకు వచ్చినటువంటి ప్రవచనాలను మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి సంగమా, సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం. ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంగమా, 9వ అధ్యాయం 23-24 వచనాలు. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9 వర్స్ 23 and 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా ప్రవక్తతో దేవుడు సెలవిచ్చాడు. అంటే ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయపడాలి? ఐశ్వర్యమును బట్టి, జ్ఞానమును బట్టి, కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయపడకూడదు. అతిశయము అంటే గర్వం. దేన్ని బట్టి? తండ్రి ప్రేమను బట్టి, యేసయ్య కృపను బట్టి, యేసయ్య మరణమును బట్టి, పునరుత్థానమును బట్టి, రక్షణను బట్టి, నిత్య జీవమును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి అవి శాశ్వతమైనవి. వాటిని బట్టి మనం అతిశయించాలి. మనము కలిగి ఉన్న వాటిని బట్టి కాదు, యేసయ్య అనుగ్రహించిన వాటిని బట్టి. అదే సత్యాన్ని ప్రవచనాత్మకంగా ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇర్మియా కాలం అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి మనం వెళదాం. క్రొత్త నిబంధనలోకి వెళితే దేవుని యొక్క స్వరాన్ని ఎవరు విన్నారు అంటే, మొదటిగా ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువు వారు తన శిష్యులతో తన స్వరాన్ని వినిపించారు. వాళ్ళు ఎక్కడ జాలర్లుగా ఉన్నారు, వాళ్ళు గల్లియా మహాసముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉన్నారు. పట్టుకుంటుంటే యేసయ్య వాళ్ళు పిలిచాడు, రండి నేను మిమ్మలను మనుషులను పట్టే జాలనులుగా చేస్తానని సెలవిచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఆ యొక్క చేపలు పట్టేటువంటి వృత్తిని, వలను వదిలిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసయ్యతో కలిసి 3.5 సంవత్సరాలు నివసించారు ఈ యొక్క శిష్యులు. ఆ తర్వాత యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం.
అక్కడ యేసయ్య మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. John 10:10, Son of Man came into this world to seek and to save the lost. మనిషి కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. తర్వాత గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. I came into this world to give you the life and the life in abundance అంటారు యేసయ్య. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రత్యేకంగా ఒక మాటను యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. 27 నుంచి 30 వచనాల వరకు యేసయ్య సెలవిస్తున్నారు. ఏమంటున్నారంటే 10వ అధ్యాయము 27 నుంచి 30 వరకు రాయబడినటువంటి సత్యం. 28వ వచనం చదువుతున్నాను. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడును గనుక నా తండ్రి చేతి నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో మాట్లాడారు యేసయ్య? తన యొక్క శిష్యులతో సెలవిచ్చారు. ఇంకా ఏమని సెలవిచ్చారంటే 27వ వచనంలో, 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మై షీప్ విల్ హియర్ మై వాయిస్ అంటున్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు అంటున్నారు. ఎవరు స్వరాన్ని వినగలుగుతారు? యేసయ్య చేత పిలవబడిన వారు, ఎన్నుకోబడిన వారు. ఈ శిష్యులు ఎవరు? ఎన్నుకోబడిన వారు, పిలవబడిన వారు. కాబట్టి వాళ్ళే స్వరాన్ని వినగలుగుతారు. నా గొర్రెలు నా స్వరము వినును. వాళ్ళు ఏం చేస్తారు? నన్ను వెంబడిస్తారు అని యేసయ్య సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా యేసయ్య సెలవిచ్చారు. ఆ తర్వాత శిష్యులతోటి యేసయ్య సెలవిచ్చారంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు యేసయ్య ఉన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని తండ్రి యెహోవా నామంలో, యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజాలు ఇవ్వండి. నేను మీకే సంగతులే చెప్పాను, వాటిని మీరు చెయ్యని శిష్యులతోటి యేసయ్య సెలవిచ్చాను. ఈ విధంగా యేసు ప్రభుల వారి యొక్క స్వరాన్ని, మాటను వీళ్ళు విన్నారు. ఎవరు? శిష్యులు విన్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఆ తరువాత క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఇంకా ఎవరిని చూస్తామంటే అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసయ్య స్వరాన్ని వింటున్నాడు. అపోస్తుల కార్యంలో ప్రత్యేకంగా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9. ఇక్కడ యేసు ప్రభుల వారు కనిపించారు. ఆకాశము తెరవబడింది. ఆకాశం నుంచి ఒక స్వరాన్ని విన్నాడు. పౌలు గారు ఒక స్వరాన్ని విన్నాడు. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 9 verse 4, 3వ వచనం చదువుతున్నాను. దమస్కస్ ప్రాణం అవుతూ ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడు ఇంకా కాకమునుపు సౌలు అతని పేరు. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఉన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినిగాను. ప్రభువా, నీవెవడవని అతడు అడిగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరినీ చూడలేక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. ప్రియమైనటువంటి సంగమా, పౌలు గారు స్వరాన్ని విన్నారు. ఎవరి స్వరాన్ని? యేసయ్య స్వరాన్ని విన్నారు. స్వరాన్ని విన్నాక ఏం కలిగింది? దేవుడి స్వరాన్ని ఎందుకు వినిపిస్తారు? దర్శనము ఇవ్వటానికి, చెయ్యవలసిన పనిని చెయ్యటానికి. సౌలు పౌలుగా మార్చివేయబడ్డాడు స్వరం వినటం ద్వారా.
దేవుని యొక్క స్వరాన్ని వింటే ఏం కలుగుతుంది? మన ఆలోచన మారిపోతుంది. సౌలు, థ్యాంక్ యూ, ప్రవక్తలు వస్తూ ఉంటారు, యాజకులు వస్తూ ఉంటారు, రాజులు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా, మీరు కూడా ఏమైపోవాలి? ప్రవక్తలు, యాజకులు, రాజులు, అభిషేకంలోకి వెళ్ళిపోవాలి, దేవుని పని చెయ్యాలి. ప్రియమైనటువంటి సంగమా, ఈ యొక్క సౌలు పౌలుగా మార్చివేయబడ్డాడు, దర్శనాన్ని పొందుకున్నాడు, యూదులకు అన్యులకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి సంగమా, 3 రోజులు చూపు కనిపించలేదు. అననీయ అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడి, అక్కడ ఉన్నాడు, ఎవరు? దమస్కస్లో ఉన్నాడు సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. నీవు ప్రార్థన చేసి తనకి కళ్ళు వస్తాయి, తనకి నీవు బాప్తిజం ఇవ్వన్నాడు. సరే అన్నాడు. అతను వచ్చాడు, ప్రార్థన చేశాడు, కళ్ళు తెరవబడ్డాయి, అతనికి బాప్తిజం ఇచ్చాడు. అననీయ అనేటువంటి ప్రవక్త. ఆ తర్వాత ఇక అననీయ అనే ప్రవక్త మనకు కనిపించడు. సౌలు గారు పౌలుగా దేవుని యొక్క పరిచర్యను, సువార్తను బలంగా చేయటం జరుగుతుంది. ఈ విధంగా మనం చూస్తాం సౌలు గారి జీవితంలో అద్భుతాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులను పిలిచారు, మీరు యెరూషలేముకు వెళ్ళండి, అభిషేకాన్ని పొందుకునేంత వరకు మీరు అక్కడే ఉండండి, అభిషేకాన్ని పొందుకున్నాక మీరు సర్వలోకానికి వెళ్ళండి అని యేసయ్య సెలవిచ్చారు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో 8వ వచనంలో యేసయ్య సెలవిచ్చారు. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. ఈ వాగ్దానము శిష్యులలో నెరవేరింది. ఈరోజు ఈ వాగ్దానము విశ్వసించిన ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేరుతుంది. అంటే మనకేం కావాలి? అభిషేకము కావాలి. దేని కొరకు కావాలి అంటే దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడ్డారు. శిష్యులందరూ కూడా బలమైన సాధనాలుగా వాడబడ్డారు. అపోస్తలుడైన పౌలు గారు బలమైన సాధనముగా వాడబడ్డారు. ఈరోజు దేవుడు వెతుకుతూ ఉన్నారు, నేను ఎవరిని పంపాలి, ఎవరు నా పని చేయడానికి సిద్ధముగా ఉన్నారు. యెషయాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు స్వరాన్ని విన్నాడు. యెషయా విన్నప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నాను, నేను వెళతాను, నన్ను పంపు అని యెషయా స్వరానికి లోబడ్డాడు. పౌలు గారు స్వరానికి లోబడ్డాడు. అపోస్తలులైనటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా స్వరానికి లోబడ్డారు. వాళ్ళు వెళ్ళారు, యేసయ్య పని చేశారు. పౌలు గారు వెళ్ళారు, యేసయ్య పని చేశారు. యెషయా వెళ్ళాడు, యేసయ్య పని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, స్వరాన్ని విన్నాడు. ఏలియా వెళ్ళాడు, దేవుని చిత్తాన్ని, ప్రణాళికను నెరవేర్చాడు. ఎలీషా దేవుని చిత్తాన్ని, ప్రణాళికను నెరవేర్చాడు. ఈరోజు నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నావా? దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నావా? ఆయన స్వరములో సంతోషము ఉన్నది, సమాధానము ఉన్నది, ఆశీర్వాదము ఉన్నది, ఆయన ప్రణాళిక ఉన్నది, ఆయన ఉద్దేశం ఉన్నది. ఆయన శక్తి చేత, అభిషేకము చేత నింపి బలమైన సాధనాలుగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. యేసయ్య కృపా వాక్యము మన జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ యొక్క సత్యము కలిగిన, జీవము కలిగిన, అభిషేకము కలిగిన పరిశుద్ధమైన వాక్యాన్ని వినటానికి, నీ స్వరాన్ని వినటానికి మాతో నీవు నీ సమయంలో నీ ఆత్మ ద్వారా, నీ అభిషేకము ద్వారా మాకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. యేసయ్య, మాలో ఉండేటువంటి భయాలను, ఆందోళనలను, అనుమానాలను యేసయ్య శక్తిగల నామములో పారదలతో బంధిస్తున్నాం. సాతాను స్వరాన్ని మేము తిరస్కరిస్తూ ఉన్నాం. యేసయ్యలో ఉన్నటువంటి అభిషేకాన్ని, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుకోవటానికి, యేసయ్య స్వరాన్ని వినటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. నీ స్వరాన్ని వినాలనేటువంటి కోరికను, విశ్వాసమును, ప్రార్థనా జీవితమును, ఆరాధనను, సమర్పణను, పరిశుద్ధతను యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా అనుగ్రహిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. యేసయ్య, మా కొరకు నీవు మార్గాన్ని సిద్ధపరిచావు, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ ఎల్లప్పుడూ మాతో నీవు నివసిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆలోచనను,
సాతాను యొక్క ఆలోచనలను యేసయ్య నామములో పారదొలుతున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. ప్రతి విశ్వాసి యేసయ్య స్వరాన్ని వినటానికి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినటానికి యెషయా వలె నేను ఉన్నాను నన్ను పంపు అని తీర్మానం చేసుకోవటానికి, ఏలియా వలె, ఎలీషా వలె, అపోస్తుల వలె, పౌలు వలె బలమైన సాధనాలుగా వాడబడటానికి, అపోస్తులైన యోహాను వలె, పేతురు వలె బలమైన సాధనాలుగా వాడబడటానికి పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి పంపుచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్నటువంటి సత్యాన్ని అనేకులకు ప్రకటిస్తాము, యేసు పునరుత్థానుడు సజీవుడని ప్రకటిస్తామని మాట ఇస్తూ తీర్మానం చేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని యేసయ్య నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.